ఇస్ వాట్ ద సైకాలజీ గ్రీడ్. లాజికల్ పని చేయండి మాట. డబ్బులు వచ్చారు అక్కడి నుంచే, ఇటు నుంచే వచ్చారు, కానీ అలా రాదు. మీకు రావాలి అంటే మీరు ఏమైనా ఇవ్వాలి. మీకు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు ఇవ్వడం అలా అది తెలియదు మనకి. డబ్బులు ఇవ్వాలి కదా, అదంటే చెప్పు. సో 100% సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉంటుందా? ప్రపంచంలో ఐడియల్ థింగ్ అనేది ఏదో ఉంటుందా? భగవంతుడు కూడా తప్పులు చేస్తారని నమ్ముతారా? బట్ ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ 5 to 10 years ప్రాక్టీస్ చేయాలి. మనకు అంత ఓపిక ఎక్కడ ఉంది? యూట్యూబ్లో ఎవడో వీడియో పెడతాడు, చూసేస్తాం, అరే అదే భలే సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ డేనే రెడీ అయిపోయి అన్ని కత్తులు కటార్లు అన్నీ రెడీ చేసుకుని ట్రేడింగ్ చేసేస్తాం. మన కళ్ళు మూసుకునేలాగా అవతారాలు వచ్చి మనం పడిచేస్తాం. అరే ఇది పని చేయట్లేదని చెప్పి ఇంకో వీడియో తెస్తాం, భలే ఉందని చెప్పి మళ్ళీ ట్రై చేస్తాం. ఆడేదో చెప్తాడు 100% సక్సెస్ఫుల్ స్ట్రాటజీ, ఈరోజు మిస్ అయితే మీరు జీవితంలో మళ్ళీ అని ఇలాంటి టైటిల్స్ ఇలాంటి వాయిస్తో ఒక టోన్తో వస్తుంది. మళ్ళీ చూసుకుంటారు, సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా చేసేస్తారు, సేమ్ ప్రాసెస్. ట్రేడింగ్ అంతా గ్యాంబ్లింగ్, వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు, న్యూస్ ఛానల్స్ అంతే, వీళ్ళంతే, యూట్యూబర్స్ అంతే, స్టాక్ మార్కెట్ అంతా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ కన్నా అదే బెటర్ అని ఇట్లాంటి కన్క్లూజన్స్కి ఇస్తారు. ఇందులో మీరు బిజినెస్ ఎక్కడ చేశారు? నేనేం చెప్పాను ఫస్ట్, యు ఆర్ ఎ బిజినెస్ పీపుల్, యు ఆర్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. మీ బిజినెస్కి ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ లేకుండా ఏ పని చేసినా అది గ్యాంబ్లింగే. అంటే 8 సార్లు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎన్ని రూపాయలు అవుతాయి? 8 రూపీస్. సక్సెస్ అయినప్పుడు ఎంత వచ్చింది? 1:2 అంటే పోయింది 8 పాయింట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా? నేను కూర్చుని పొద్దున్న 9 to 3:30 దాకా కూర్చొని నేను ట్రేడ్ చేయలేను. నాకు ఎమోషనల్ టార్గెట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, ట్రేడర్స్ అందరికీ శాంపుల్ తీసుకుంటారు ఉంటాయి కదా. నాకు ఇప్పుడు కరోనా టైంలో చాలా మందికి డివోర్స్లు వచ్చినాయి అన్నారు. నాకు ట్రేడింగ్ ఏం అందరూ ఇంట్లో ఉండి ట్రేడింగ్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే ఒక సిగ్నిఫికెంట్గా పెరిగింది కదా డిమాట్ అకౌంట్, ఆ ఫ్రస్ట్రేషన్ అంటే అక్కడ చూపిస్తాం కదా. సో అందుకని ఎప్పుడైతే మీరు మార్కెట్ చూస్తారో, చార్ట్ చూస్తారో, యూ గెట్ ఎమోషనల్. ఎందుకు? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. యూ కాంట్ అవాయిడ్ ఇట్. అందుకు మెషిన్ అయిపోతాం కదా. సో అందుకని మీరు ఆల్రెడీ కనుక క్రియేట్ చేస్తే, ఆటోమేట్ చేస్తే మీ క్రియేట్ అదేమైనా రూల్ బేస్డ్ స్ట్రాటజీ అయింది. రూల్ బేస్డ్ అంటే ఎప్పుడున్నా ఆ కండిషన్స్ అలా ఇలా వస్తే ఇలా బయట, ఇలా వస్తే ఇలా సరిగ్గా. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంట్రాడే స్ట్రాటజీ. ఓకే, ఆ ఇంట్రాడే స్ట్రాటజీ ఏంటంటే వెరీ సింపుల్. డైరెక్ట్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రాటజీ. ఈ ట్రేడ్ చేస్తాను, దిస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది. దీన్ని నేను చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా అశోక్ సార్, ఎవడెవడో ఏదో స్లైడ్లు పెట్టాడు, ఎవడెవడో యూట్యూబ్లో వీడియోలు పెట్టాడని కాదు. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. నీకు చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసుకోండి. పని చేయట్లేదు మనిషి, సింపుల్. అర్థమైనా? బ్యాక్ టెస్ట్ చేయాల్సింది మీరు. డబ్బులు మీది, టైం మీది, లైఫ్ మీది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ట్విట్టర్ హ్యాండిల్ ఉంది శ్యామ్ హర్షవర్ధన్, మీరు అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఆల్ ప్రో ట్రేడర్స్. మీకు ఏమైనా అక్కడ కంటెంట్ అంతా పెడతా ఉంటారు, ఇంపార్టెంట్ కంటెంట్, వెరీ యూస్ఫుల్ కంటెంట్. ఓకే, ఇంట్రెస్టింగ్ పీపుల్ కెన్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే బర్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎ పర్సన్స్ గ్రేట్నెస్. కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఓన్లీ విల్ మేక్ ఎ పర్సన్ గ్రేట్. అంటే ఏంటి? నీ బర్త్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దేశం నుంచి వచ్చావు, నీ ఏజ్ ఏంటి, నల్లగున్నావా తెల్లగున్నావా, సంబంధం లేని విషయం. ఈ క్షణం నుంచి నువ్వు చేసే ప్రయత్నాలు మాత్రమే నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అది అయ్యేలా చేస్తాయి అనేది ఆ కొటేషన్ ఒక అర్థం. థ్యాంక్ యూ.